అందుకోసం చూసినప్పుడు అందుకోసం ఇక్కడ ఒక చాట రాయబడి రక్షించబడకుండా నా చెయ్యి కూర్చోగా లేదు. గట్టిగా లేదమ్మా. ఆయన హస్తము నీ హస్తములో ఉండునుగాక. ప్రార్థన చేయరు. ఏం చేస్తారు మా వాళ్ళు ఎక్కువ? మా ఆయనకి అంతే కావాలి. ఏం కావాలి? అప్పుడప్పుడు కోపాలు ఉంటాయి. ఏదైనా మా ఆయనకి ఏదైనా వచ్చిందనుకో, ఏదైనా వచ్చినప్పుడు ఏం చేస్తుంటాం మనం? ఏమా అప్పుడప్పుడు మన మాట ఎండగా, అప్పుడప్పుడు మనం బాధపడుతుంటాడుగా, అవన్నీ మనసులో పెట్టుకుంటాం. అటు పెట్టుకున్నావా? నువ్వు ప్రార్థన చేసినా నీ ప్రార్థన ఆపగించలేదు. ఎందుకంటే ప్రార్థన చేసే వాళ్ళకి క్షమించే గుణం ఉండాలి, క్షమించే గుణం ఉండాలి. ప్రార్థన చేసే వాళ్ళు తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ప్రార్థనలో ఎప్పటికైనా ప్రార్థన చేసే వ్యక్తి ఎప్పటికైనా గుర్తించు, నీ నోటి నుండి ఒక చెడ్డ మాట కూడా పలకకుండా ఉండాలి. నీ ఎంతకాడికి నేను 100 మాటలు అన్నా కూడా వాటిని తీసుకొని ఆనందముగా సంతోషంతో ఆహ్వానించాలి. నేను 100 మాటలు చెడ్డ మాటలు అన్నా